ఈ విధంగా లాట్ సరుకు కొనడం దీన్ని ఇట్లాగే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటక్క మామిడి పండ్ల బిజినెస్ అయిపోయిందా, ఇప్పుడు పనస పండ్ల బిజినెస్ అనుకున్నారు. ఇంతకుముందు అయితే ఒక్కసారి కూడా పనస పండ్ల బిజినెస్ చేయలేదండి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. అంటే ఇంక ఇది కూడా సీజన్ స్టార్ట్ అయినట్టే ఎక్కువ మొత్తంలోనే వచ్చేస్తుంది. ఇంతకుముందు అయితే కొంచెం తక్కువ ఉండదు, కానీ ఈరోజు చాలా ఎక్కువ వచ్చేసింది. అంటే దీని గురించి మనకు పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు ఈ బిజినెస్ చేయలేదు కదా. కాబట్టి ఎంత రేట్కి బేరం ఆడాలి అనేది అయితే మనకి అంతగా ఏం తెలియదు అనమాట. వీళ్ళైతే కనుక స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ అవుతుంది. తూకాల ప్రకారం కాదు, కాయ సైజుని బట్టి రేట్ చెప్తారు. మనకు అవసరం అనిపిస్తే కనుక తూకం చేసి మాట్లాడచ్చు అనమాట. అంటే ఏ రేటుకి తీసుకోవాలి అనేది. అన్నీ కూడా కుప్పలు కుప్పలు వేసేస్తున్నారా అంటే దాంట్లో క్వాలిటీ అనమాట. పెద్ద సైజు ఉండేటివి, మీడియం సైజు ఉండేవి, పూర్తి చిన్నగా ఉండేవి, కొంచెం డ్యామేజ్ అయి ఉండేవి వేరు. అట్లా సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేటు స్టార్టింగ్ అయితే కనుక 250 నుంచి ఉంది. నేను ఒకటి ఇంట్లోకి తీసుకుందామని చూస్తే అన్నీ కూడా పెద్ద సైజువే ఉన్నాయి. నాకైతే చిన్నగా ఉండేవి అయితే ఏవి కనిపించలేదు అనమాట. మినిమం 3-4 కేజీల పైనే ఉన్నాయి అన్ని కూడా. ఈ బిజినెస్ ఎందుకు చేయలేదంటే పెద్ద హెడేక్ పని అనమాట. దీన్ని మొత్తం క్లీన్ గా ఒలిచి గాజు గ్లాస్ లో వేసుకొని పీసుల ప్రకారం అమ్మాలి. అంటే సిటీ సర్కిల్లో అట్లయితే గనక సరిపోతుంది. 3 పీసులు 5 పీసులు పెట్టి అమ్మితే గనక. మనం బిజినెస్ చేసేది అవుట్ ఆఫ్ ఏరియాలో కాబట్టి మనకి ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ఇంక ఈ దానిమ్మ పండ్ల రేట్ అయితే మామూలుగానే ఉంది. బాక్స్ 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది క్వాలిటీని బట్టి రేటు మారుతుంది. అదైతే సరుకు కూడా అట్లే మామూలుగానే వస్తుంది, అంత ఫ్రెష్ అయితే లేదు. మామిడి పండ్ల సరుకు చూడడానికి అయితే కనుక మార్కెట్ మొత్తం తిరగాల్సి వచ్చింది ఈరోజే. ఎందుకంటే మార్కెట్కి వచ్చిందే లేటు. మెయిన్ ఇట్లా లాట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అట్లా లాట్లు తీసుకున్నప్పుడు మనం కొంచెం సరుకు తీసుకుంటాం కాబట్టి మనకు సరుకు దొరికే ఛాన్స్ తక్కువ అనమాట లేట్గా వచ్చినప్పుడు. ఈరోజు మనకి జరిగిండేది ఇదే. మనకైతే మార్కెట్లో సరుకు దొరకలేదు. అయినా కూడా మనమైతే బిజినెస్ చేసాంలేండి. ఏంటనేది నేను చెప్తాను తర్వాత. ముందు జాగ్రత్త అనమాట పచ్చి సరుకు కొనడం. దీన్ని ఇట్లాగే అమ్మరు. దీన్ని మండికేసి పండైన తర్వాత అమ్ముతారు. మామూలుగా అయితే ఈ సంవత్సరం మామిడి పండ్ల కాపు అయితే చాలా తక్కువగానే ఉండింది. ఇంకా దీన్ని మనం మండికేసిన తర్వాత దీంట్లో డ్యామేజ్ కూడా ఎక్కువ పోతాయి. కాకపోతే మనం పచ్చి సరుకు తీసుకున్నప్పుడు రేట్ తక్కువ పడుతుంది. ఉదాహరణకు మామూలు పండ్లు అయితే కనుక బాక్స్ 600 అనుకోండి. ఇట్లాంటి పచ్చి సరుకు తీసుకున్నప్పుడు మనకి 300 పడుతుంది, లేదా 250. అది మనం తీసుకున్న క్వాలిటీ ప్లస్ క్వాంటిటీని బట్టి రేటు మారుతుంది. కొంచెం రిస్క్ అనే చెప్పాలి అట్లా మండికేసి అమ్మడం అంటే. ఎందుకంటే ఆ లోపు రేట్లు కూడా మారిపోతాయి మార్కెట్లో. మనకైతే ఇంకా అరటి పండ్లు ఈరోజు తీసుకుంటున్నాం, ఎందుకంటే మామిడి పండ్లు మార్కెట్లో దొరకలేదు కాబట్టి. మరి మామిడి పండ్లు దొరకకపోయినా కూడా ఈరోజు మామిడి పండ్ల బిజినెస్ కూడా ఉంది. అది ఎట్లా అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనం గొడుగు సెకండ్ హ్యాండ్లో కొన్నాము అని. ఆ అన్న అయితే కనుక ఈ సంవత్సరం మామిడి పండ్లు అంటే ఆర్గానిక్ పండ్లే అమ్ముతాడు ఎప్పుడు మామిడి పండ్ల సీజన్ వస్తే. ఆ అన్న ఫస్ట్ మనకి ఇప్పించినారనమాట సరుకు. ఈరోజు వేరే ఊరు నుంచి తెప్పిస్తారు. మనకి ఈరోజు మార్కెట్లో సరుకు దొరకలేదని చెప్పినందుకు ఈరోజు పంపించినారనమాట మనకి. ఆ అన్న పేరు మీద మనం తీసుకున్నాం. మామూలుగా మనం సీజన్లో ఏ వస్తే అవే అమ్ముతాం కదా. ఈరోజు అయితే కనుక ఇవి ఆర్గానిక్ అని చెప్పినా కూడా కస్టమర్స్ అయితే నమ్మట్లేదు. ఎందుకంటే రెగ్యులర్గా ఏ వస్తే అవి మార్కెట్లో తీసుకొచ్చేసరికి అమ్ముతాం కాబట్టి సడన్గా మనం ఇట్లా న్యాచురల్ది పెట్టి అమ్మినా కూడా 50% అయితే ఎవరు నమ్మరు కస్టమర్స్. మామూలుగా మీరు అట్లా చెప్తున్నారా అని అంటారనమాట. ఇంకా ప్రతి ఒక్కరికి ఇది ఆర్గానిక్ న్యాచురల్ అని చెప్పుకుంటూ ఉండలేం కదా వచ్చిన ప్రతి కస్టమర్కి. అందుకే ఇది ఎందుకు ఇంకా తలనొప్పి అని చెప్పేసి ఒక పలక మీద వేరే వాళ్ళతో రాపించి, అంటే నాకు కన్నడ రాయడం రాదు, చదవడం వరకు అయితే ఓకే, రాసేకి రాదు, వేరే వాళ్ళతో అట్లా రాపించి పలక మీద కట్టేస్తున్నాము. అట్లా కట్టిన తర్వాత అయితే పర్లేదు కొంచెం. అంటే ఆ పలక కట్టక ముందు అయితే 1 కేజీ మాత్రమే పోయింది, బోనిగా అయ్యింది అంతే. పలక కట్టిన తర్వాత అయితే పర్లేదు, స్లోగా వెళ్ళినా కొంచెం వెళ్తుంది. దీని రేట్ అయితే కనుక కేజీ 80 రూపాయలు పెట్టేస్తున్నాం. కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఏంటి ఇంత రేట్ ఈరోజు అనేసి అంటున్నారు. ఏంటంటే మనం ఇంకా శాంపుల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం అనమాట ఒక్కసారిగా. అంటే ఇంతకుముందు 60 రూపాయలు 70 రూపాయలు కూడా అమ్మినాం, 50 రూపాయలు కేజీ కూడా అమ్మినాం కదా. ఈరోజు ఎక్కువ రేట్ అని అనిపించేసరికి ఆలోచిస్తారు కదా ఇంత రేటా అని. శాంపుల్ తిన్న తర్వాత అయితే ఒక్కొక్కరు 3 కేజీలు 4 కేజీలు కూడా తీసుకెళ్తున్నారు, బాగున్నాయని. అయితే మామిడి పండ్లలో రకాలు ఉంటాయి కదా, ఇదైతే కనుక బాదామి అనమాట. మనం రెగ్యులర్ గా మార్కెట్ లో తీసుకొచ్చేది అయితే బేనిషా. బాదామి అయితే రౌండ్ షేప్ లో వస్తుంది, బేనిషా అయితే కొంచెం పొడుగుగా వస్తుంది. బిజినెస్ ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి ఇన్నిసార్లు తిరగలుగుతున్నాను. అదే సిటీలో అయితే గనక అస్సలు కుదరదు. ఎందుకంటే ఆటో ఎక్కితే చాలు 100 రూపాయలు అడుగుతారు ఒక్కరికి. అయితే గనక మనం సీట్లకు వెళ్తే ఏంటంటే 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు. కానీ అట్లా సీట్లక్కన వెయిట్ చేయాలంటే అక్కడ గంట సేపు టైం వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా 4 సార్లు అంటూ తిరుగుతాను. ఒక్కొక్కసారి 4 సార్లు పైన అంటే 5 సార్లు కూడా తిరుగుతాయి ఇంటికి బండి దగ్గరికి. ఎందుకంటే మా వారికైతే ఇంక అవ్వదు కదా, పొద్దున్న నుంచి రాత్రి. మా వారికనే కాదు ఎవరికైనా అంతే, పొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే కనుక బిజినెస్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఒక్కరే ఉండాలి అంటే. అందుకే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మారుతూ ఉంటాము. సాయంత్రం 4:30 కల్లా అరటి పండ్ల సరుకు అయితే పర్లేదు
పర్లేదు, ముక్కాలు భాగం సేల్ అయిపోయింది. మామిడి పండ్లు అయితే కనుక ఇంకా అలాగే ఉండిపోయినాయి, ఎదారైపోయింది ఇంకా. ఎందుకంటే ఎక్కడ తిరిగి మనకి మధ్యాహ్నం లోపే సగం సరుకు అయిపోతే ఎదారుండదు. తర్వాత ఇంకొంచెంగా వెళ్ళినా కూడా సరుకు మొత్తం ఖాళీ అవుతుందిలే అనే ధైర్యం ఉంటుంది. కాకపోతే మామిడి పండ్లు కొంచెం రేట్ ఎక్కువ ఉండింది కదా, అందుకే కొంచెం స్లో అయిపోయింది. సాయంత్రం అయితే కనుక ఇంకా దీని రేట్ చేంజ్ చేసేసినాం అనమాట. 2 కేజీలు 130, కేజీ 70 రూపాయలు పెట్టేసినాము. రేటు మార్చినప్పటి నుంచి పర్లేదు, కొంచెం బాగానే వెళ్ళింది. కాకపోతే రాత్రి 9 గంటల వరకు ఉన్నా కూడా సరుకు మొత్తం అయితే అమ్మలేకపోయినాము. అరటి పండ్లు అయితే అమ్ముడిపోయినాయి కానీ ఈ మామిడి పండ్లు అయితే కనుక మిగిలిపోయినాయి అనమాట. 100 రూపాయలకు 2 కేజీలు అడుగుతున్నారు రాత్రి అవ్వగానే. కాకపోతే ఇంకా ఆ రేట్కి అయితే మనం ఇచ్చుకోలేం కదా. కొంచెం ఒక 2-3 కస్టమర్స్ అయితే వాపస్ వెళ్ళిపోతున్నారు అనమాట. 50 రూపాయలకి కేజీ కావాలి అని. ఎప్పుడైనా మనకు వచ్చిన రేట్కైనా ఇచ్చుకోవచ్చేమో కానీ అంతకన్నా తక్కువ రేట్కి ఇచ్చుకోలేము. ఎందుకంటే క్వాలిటీ అయితే బాగుంది. రేపేమి మర్నాటి వరకు కూడా ఉంటుందన్నమాట ఈ సరుకు అయితే. అట్లాంటి క్వాలిటీ తీసుకున్నాం కాబట్టి టెన్షన్ అయితే లేదు. రెండిటికి పెట్టిన డబ్బులు వచ్చి పైన ఒక 700 వచ్చింది. సరుకు మొత్తం అయిపోయింటే ఏంటంటే మంచి ఇన్కమ్ వచ్చేది. ఈ సరుకు మనం రేపు అమ్ముకుంటే అది మనకు లాభం అవుతుంది కాబట్టి ఒక్క రోజులో చూడాల్సిన లాభాన్ని 2 రోజులు కూలిగా చూస్తాము. మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఒక 4-5 రోజులు అంటే నేను లాంగ్ వీడియోస్ పెట్టలేదు కదా. లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అంటే మేము మార్కెట్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. అక్కడ సరుకు మొత్తం అయిపోయి ఉంటుంది, ఏముండదు. ఒక రోజు అయితే వాపస్ కూడా వచ్చేస్తున్నాము. ఇంకొక రోజు ఏంటంటే లాట్ తీసుకున్న వాళ్ళ దగ్గరే ఒక రేట్ మాట్లాడుకొని మేము తీసుకొని ఉంటాం అన్నమాట. అది కూడా 2 రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మంచి కంటెంట్ ఉంటే నేను చూపించగలను. బిజినెస్ కూడా ఏమంతగా ఉండలేదు, అందుకే నేను లాంగ్ వీడియోస్ పెట్టలేదు. మెయిన్ రీజన్ అదేనండి, లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం. ఇంకా వీటన్నింటినీ రేపు అమ్ముకుంటే ఆ మొత్తం కూడా మనకి లాభమే. ఇది ఈ రోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ తో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.